ఏవండి, ఎలా వాళ్ళు ఇక్కడికి వచ్చారు? ఆ రౌడీ వెధవలు పారిపోయారు. వాళ్ళు బంగ్లాకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉండకూడదండి. మనం వెంటనే వెళ్ళిపోదాం. ఆస్తి కాజేయడానికి వచ్చి వీళ్ళు వచ్చారని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామా? ఒరిజినల్ రాజేశ్వరి వచ్చిన తర్వాత నేనెలా రాజేశ్వరిలా నటించగలను? మా అక్కయ్య ఎప్పుడైతే మనల్ని అల్లరపాలు చేయకుండా తన స్థాయి తగ్గించుకుని పని మనిషి అయ్యిందో ఇక మీద తన వల్ల ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. అయ్యో, మీరు పొరబడుతున్నారు. మీ అక్క పని మనిషిలా చేరిందే సమయం చూసి మనల్ని ఇరికించాలన్న ఉద్దేశంతోనే. ఆ విధంగా తను ఎత్తుగడ వేస్తే అంతకంటే పెద్ద ఎత్తుగడ నేను వేయగలను. వాళ్ళిద్దరిని చంపేసి ఆ నిందని వేరే వాళ్ళ మీద వేయడానికి నేను వెనకాడను. నాకు అనుకూలంగా ఉన్నంత వరకు మా అక్కయ్య ఇక్కడే ఉండొచ్చు. నన్ను మీరాలనుకుంటే తను చావాల్సిందే. నాన్న ప్లీజ్ నాన్న, అత్తేనేం చేయకండి నాన్న. ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఏయ్, వాళ్ళకి అనుకూలంగా ఉండి అనవసరంగా మీ నాన్నతో చివాట్లు తినకు. నందిని, 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 నందిని. నందిని, నందిని. నందిని, నందిని. నానా, అమ్మా నందిని, మాయశక్తి అడవిలో ఎక్కడున్నా దాన్ని కనిపెట్టి దాని దగ్గర ఉన్న కాలచక్రాన్ని చేజిక్కించుకొని తీరాలి. రండి నాన్న, వెళ్దాం. రా. నందిని, భైరవి గొంతులా ఉంది. భైరవిని కూడా ఆ మాయశక్తి ఏదో చేసింది. భైరవి, నువ్వెక్కడున్నావు భైరవి? నాన్న, నాన్న, భైరవి, భైరవి నాన్న, ఏదో ఒకటి చేసి తనని కాపాడింది నాన్న. మిమ్మల్ని మాయశక్తి బంధించిందా? కాదు. మరి నన్ను మాధవి కట్టి పడేసింది. తను ఈ అడవిలోనే ఉందా? మాధవి దగ్గర ఉన్న కాలచక్రాన్ని తీసుకున్న తర్వాత మనం తన గురించి ఆలోచించని అవసరం లేదు. ఇప్పుడు మన శత్రువు మాయాశక్తి మాత్రమే. రండి, అది ఎక్కడుందో వెతుకుదాం. రా. పదండి.